త్రిశూలాలతో పేగులు లాగి మహాభీభత్సంగా సంహరించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ దేవతలంతా కూడా పరాజితులైపోయి పలాయనం చిత్తగించి ఆయాసపడుతూ స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ యుద్ధంలో మూకంతా పారిపోగా కేవలం లోకపాలురు మాత్రం నిలబడ్డారు. వాళ్ళల్లో వాళ్ళు సంప్రదించుకున్నారు. అప్పుడు బుద్ధిమంతుడైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధంలో సిద్ధిని పొందే ఉపాయం చెప్పమని బతిమలాడుకున్నారు ఆ లోకపాలకులు. అప్పుడు ఆ దేవగురుడు కరుణాన్వితుడై చిత్తంలో శివుణ్ణి స్మరించాడు. ఆయన కూడా ఇంద్రుడితో అంటున్నాడు, ఇంద్ర, పూర్వం విష్ణువు చెప్పిందంతా ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నది. ఓ అమరేంద్ర, నే చెప్పేది శ్రద్ధగా విను. కర్మలన్నింటికీ ఫలితాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆయన కూడా కర్మఫలాన్ని కర్త యొక్క కర్మను అనుసరించిస్తాడు గాని కర్మలేని సందర్భంలో ఫలితం ఇవ్వడు. ఈ కర్మ యొక్క పోకడ అతి గహనమైనది, అంటే రహస్యమైంది. సర్వమంత్రాలు, ఓషధులు, అభిచార కర్మలు, శ్రౌత స్మార్త కర్మలు, పూర్వోత్తర మీమాంసాది తదితర శాస్త్రాలు, వేదాలు, మంత్రం, తంత్రం, జపం, ధ్యానం ఇవేవి కూడా ఆ ఈశ్వరుని సాక్షాత్కరింప చెయ్యలేవు అని పూర్వ ఋషులు చెప్పారు. వేదాలను 10,000 సార్లు పారాయణం చేసినా కూడా జీవుడికి ఈశ్వరుడి యొక్క దర్శనం దొరకదు. నీవే తప్ప మరొక్క గతి లేదు, నీవే తప్ప ఇతఃపరం వెరుగ, అది సంపూర్ణ శరణాగతి అని శరణాగతులైనటువంటి భక్తులకి ఆయన దర్శనమిస్తాడు. ఇది వేదవచనం. సదాశివుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే శాంతము, శ్రేష్టము, నిర్వికారమైనటువంటి దృష్టి లభిస్తుంది. ఆ దృష్టి వల్ల ఆయన మనకు కనిపిస్తాడు, మనం తెలుసుకోగలుగుతాం. ఇంద్ర, నీవు మాయామోహితుడవై అజ్ఞానంతో లోకపాలుడితో కలిసి ఈ యజ్ఞానికి వచ్చావు. ఈశ్వరుడు లేని యజ్ఞానికి వచ్చావు. ఇక్కడేమి విక్రమాన్ని చూపుతావు, నీ పరాక్రమం ఇక్కడేం చూపిస్తావు? ఈ రుద్రగణాలు ఈ యొక్క యజ్ఞం యొక్క విధ్వంసానికి వచ్చారు. ఆ పని చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. దీన్ని తప్పించే ఉపాయం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. అప్పుడు ఆ దిక్పాలకులకి కర్తవ్యం అర్థం కాక ఏం చేయాలో చింతాగ్రస్తులైపోయారు. అదే సమయంలో వీరభద్రుడు చిత్తంలో ఈశ్వరుణ్ణి స్మరించుకుని దిక్పాలకులతో వ్యంగ్యంగా అంటున్నాడు, ఓ దిక్పాలకులారా, ఏం తిందామని వచ్చారు ఇక్కడికి? యజ్ఞభాగాలేనా? నా దగ్గరికి రండి, మీ భాగాలను సమంగా పంచుతా. ఓరి శుక్ర, ఓ అగ్ని, ఓ సూర్య, ఓ ఈ చంద్ర, ఓ కుబేర, ఓ వరుణ, ఓ వాయు, ఓ నిరుతి, ఓ ఈ యమ, ఓ ఈ శేష, ఓ దేవతలారా, ఓ రాక్షసులారా, ఓ విద్వాంసులారా, మీరంతా ఇలా రండి. మీకు బాగా తృప్తి కలిగేటంతా ఆవిర్భాగాలు ఇస్తాను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు. రుద్రుడు లేనటువంటి యజ్ఞానికి భద్రంగా తిరిగి వెళదామని వచ్చారా? శూద్రులారా, ఇలా వెటకారపు మాట్లాడి వీరభద్రుడు ఇంద్రుడితో సహా అందరినీ బాధిపడేశాడు. వాళ్ళందరూ పారిపోయినారు. అప్పుడు యజ్ఞశాల దగ్గరకు వచ్చాడు. అక్కడ ఋషులు వీరభద్రుని చూచి భయపడి విష్ణువు దగ్గరికి వెళ్ళి రక్షించమని వేడుకున్నారు. ఋషుల యొక్క ప్రార్థనను ఆలకించి సర్వము తెలిసిన వాడైన హరి స్థితిపాలకత్వ కర్తవ్యాన్ని నిర్వహించటం తన కర్తవ్యంగా భావించాడు. అంటే రక్షించవలసిన బాధ్యత ఆయనదేగా. వెంటనే ఆయన చతుర్భుజుడై ఆయుధాలతో నిలబడ్డాడు. విష్ణుమూర్తిని చూడగానే వీరభద్రుడికి పాపాత్ముడిని చూచిన యముడిలాగా, గజేంద్రుడిని చూసినటువంటి సింహంలాగా కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే ఇలా అన్నాడు, ఓ హరి,
నువ్వు ఈనాడు మహాదేవుని యొక్క శపథాన్ని ఎలా ఉల్లంఘించగలుగుతావు? నీ చిత్తంలో గర్వం ఉంది. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను రక్షించేవాడెవడు? నిన్ను నీవు రక్షించుకోలేనటువంటి వాడివి దక్షయజ్ఞానికి రక్షకుడు ఎలా అవుతావు? దాక్షాయణి ఏమి చేసిందో నువ్వు చూడలేదా? దధీచి మహర్షి హితాన్ని నువ్వు వినలేదా? నీకు నేనిస్తాను యజ్ఞభాగాన్ని. ఓ హరి, ఇదిగో నీ వక్షస్థలాన్ని చీల్చి నీకు కూడా భార్య లేకుండా చేసి నా స్వామికి సంతోషం కలిగిస్తాను. ఇవాళ నిన్ను అగ్నితో దహిస్తాను. నువ్వు శివద్రోహివి. ఇది వీరభద్రుడి యొక్క మాటలు. అప్పుడు బుద్ధిశాలి అయినటువంటి విష్ణువు వీరభద్రుని యొక్క రోషవాక్కులను విని నవ్వుతూ ప్రేమతోటి ఇలా అన్నాడు: ఓ వీరభద్ర, శంకర సేవకుడైనటువంటి నన్ను శివద్రోహి అనొద్దు. ఈ దక్షుడు నా భక్తుడు. అనేక మార్లు యజ్ఞానికి రమ్మని పిలిచాడు. నేనా భక్త పరాధీనుణ్ణి. అది నా వ్రతం, అందుకని వచ్చాను. శంకరుడు కూడా భక్తవ శంకరుడే కదా. రుద్రుడి యొక్క కోపం నుంచి ఉద్భవించినటువంటి ఓ వీరభద్ర, ఇంకా జగడం అంటావా? నువ్వు నన్ను నివారించు, నేను నిన్ను అడ్డుకుంటాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. నేను నా పరాక్రమాన్ని చూపిస్తాను అన్నాడు. విష్ణుమూర్తి యొక్క పలుకులకి వీరభద్రుడు సంతోషపడ్డాడు. వినయంతో నారాయణుడికి నమస్కరించాడు. ఈ విధంగా అంటున్నాడు: ఓ మహాప్రభో, నా స్వామి అయినటువంటి రుద్రుడికి నీవు ప్రియుడవని తెలిసి నేను చాలా సంతోషపడుతున్నాను. నాకు శివుడెట్లానో మీరు కూడా అంతే, మీరెట్లాగో శివుడు కూడా అంతే. వేదాలు మీ ఇద్దరి విషయంలో అలాగే మాట్లాడుతున్నాయి. మేమందరం రుద్రుడి యొక్క సేవకులం. హే లక్ష్మీవల్లభ, ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి ఘర్షణకి అనుకూలంగా మాత్రమే నేను మాట్లాడాను. నా యందు దయ చూపించండి. అప్పుడు వీరభద్రుడి మాటలకు విష్ణుమూర్తి నవ్వి, నాయనా, నువ్వు అనుమానం విడిచిపెట్టి యుద్ధం చేయి. నీ అస్త్రపాతం చేత నా శరీరం నిండినటువంటి తర్వాత మాత్రమే నేను ఇక్కడి నుంచి కదులుతాను అని నిశ్చయంగా పలికాడు. ఎందుకని? తప్పు చేసినవాడు దండనతోటి పోతుంది. దాసుడి తప్పు దండంతో సరి. అందుకని విష్ణుమూర్తి ఆ విధంగా అన్నాడు. అప్పుడు మహాబలుడైనటువంటి ఆ వీరభద్రుడు ఈశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకుని రథాన్ని ఎక్కి అస్త్రాలను ధరించి సింహనాదం చేశాడు. విష్ణువు కూడా పాంచజన్యాన్ని పూరించాడు. ఆ శంఖారావాన్ని విని ఇంతకు ముందు పారిపోయినటువంటి దేవతలు కూడా వచ్చారు. ఓ, విష్ణుమూర్తి వచ్చాడు మనకు రక్షణగా. దిక్పాలకులంతా వాళ్ళ వాళ్ళ గణాలతో వచ్చి వీరభద్రునితో యుద్ధానికి తలపడ్డారు. రెండు గణాల మధ్య భయంకరమైనటువంటి ద్వంద్వ యుద్ధం జరిగింది. ఇంద్రుడు నందిని ఢీకొని 100 అంచుల కత్తితో కొట్టాడు. నంది ఇంద్రుణ్ణి తన యొక్క త్రిశూలంతో వక్షస్థలం మీద ఒక పోటు పొడిచాడు. అగ్ని, విష్ణుగణాలు, కుబేరుడు, కూష్మాండపతితో యుద్ధానికి దిగారు. శివగణాలలో శ్రేష్ఠుడైనటువంటి వీరేశ్వరుడు యముడితోటి యుద్ధానికి తలపడ్డాడు. చంద్రుడు నిరుతి అనేవాడికి ఎదురుగా వెళ్లి అస్త్రాలతో కొట్టి హింసించి పరిహాసం చేశాడు. ముండు వరుణదేవుడితోటి, భృంగి వాయుదేవుడితోటి ఇలా ఉభయ పక్షాల వీరులు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. యోగిని గణసహితుడైనటువంటి ఆ భైరవి నాయకుడు దేవతలందరినీ చీల్చి నెత్తురు తాగటం మొదలుపెట్టాడు. క్షేత్రపాలుడు, రుభుక్షుడు, కాళి, ఇంకా కొంతమంది గణనాయకులు దేవతలను నిలువరించి గుండెలకు గాయం పెట్టి వెచ్చటి నెత్తురు తాగుతున్నారు, వీరనాట్యం చేస్తున్నారు. అంతా విష్ణుమూర్తి తన వారి యొక్క దైన్యాన్ని చూశాడు, దిగులు పడ్డాడు. తేరుకొని చక్రాన్ని ప్రయోగించాడు. దిక్కులను మండిస్తూ వస్తున్నటువంటి ఆ చక్రాయుధాన్ని చూసి క్షేత్రపాలుడు అనేటువంటి వాడు దానికి ఎదురేగి నోరు తెరిచి, మనం ఎట్లా జంతికలు తింటామో అట్లా జంతికల్లాగా మింగేశాడు. ఆ పైన తిరిగి కక్కి పడేశాడు. ఆ సుదర్శన చక్రం మళ్లీ విష్ణుమూర్తిని ఆశ్రయించింది.
అప్పుడు విష్ణుమూర్తికి వీరభద్రుడికి మధ్య యుద్ధం రోమహర్షణంగా సాగుతోంది. అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునేటట్టుగా. దేవదేవుడైనటువంటి విష్ణువు యొక్క యోగబలం వల్ల విష్ణుమూర్తితో సమానమైనటువంటి విష్ణుగణం అసంఖ్యాకంగా పుట్టి వీరభద్రుడిని ఎదుర్కొన్నారు. వీరభద్రుడు ఈశ్వరుణ్ణి స్మరించి వాళ్ళందరినీ నిశ్శేషంగా భస్మం చేశాడు. అలా చేసి త్రిశూలంతో విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద లీలగా ఒక్క పోడు పొడిచాడు. ఆ శూలం యొక్క ఘాతానికి గాయపడి వెంటనే విష్ణుమూర్తి స్పృహ కోల్పోయి లీలా మనుష్య విగ్రహుడైనటువంటి ఆ విష్ణువు తన ప్రియురాలి యొక్క అంకతలాన్ని ఆశ్రయించి సేద తీర్చుకుంటున్నాడా అన్నట్లుగా భూమి మీదకు పడిపోయాడు. ఎందుకని? భూదేవి ఆయన యొక్క భార్య కదా, అందుకని. మళ్ళీ కాసేపటికి లేచి యుద్ధ సన్నద్ధుడైనాడు. అలాగా లేచి చక్ర ప్రయోగానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూచి చక్రాన్ని విష్ణువును కూడా స్తంభింపజేశాడు వీరభద్రుడు, కదలకుండా చేశాడు. అలా పర్వతంలాగా స్తంభితుడైనటువంటి విష్ణువు ఆ స్తంభన శక్తిని నిర్వీర్యం చేయాలనుకొని భృగు మహర్షిని పిలిపించి ఆయన మంత్రశక్తి చేత మళ్ళీ వినిర్ముక్తుడైనాడు, విడిపడ్డాడు. వీరభద్రుని చేతిలో తాను పొందిన అవమానానికి సిగ్గుపడి కోపం వచ్చి తన శారంగ ధనువుని ఎక్కుపెట్టి బాణాలు ప్రయోగించాడు. అయితే అలా బాణాలు ప్రయోగిస్తూ ఉన్న సమయంలోనే వీరభద్రుడు 3 బాణాలతో కొట్టాడు. 2 బాణాలు వెళ్ళినాయో లేవో వీరభద్రుడు బాణం వేసి కొడితే ఆ ధనస్సు 3 ముక్కలైంది. అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మదేవుడు ఇద్దరు హెచ్చరించారు. వీరభద్రుడి యొక్క పరాక్రమం సహింపురానిదని ఎరిగి విష్ణుమూర్తి అక్కడ అంతర్ధానం అయిపోయాడు, మాయమైపోయినాడు. విష్ణువు వెంబడే ఇతర దేవతంతా పారిపోయి వాళ్ళ స్థలానికి వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు కూడా పుత్రశోకంతో బాధపడుతూ, పుత్రుడే కదా దక్షుడు, సత్యలోకానికి వెళ్ళి తర్వాత చేసినటువంటి కర్తవ్యాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా విష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా యజ్ఞభూమిని విడిచి వెళ్ళగానే మిగిలినటువంటి దేవతలను, యజ్ఞమే జీవనాధారంగా ఉన్నటువంటి మునులను రుద్రగణాలు జయించారు. యజ్ఞపురుషుడు మహాభీతుడై ఒక మృగరూపం ధరించి ఆకాశం వైపు పరిగెత్తాడు. అప్పుడు ఆ యజ్ఞపురుషుడు యొక్క తల నరికాడు వీరభద్రుడు. తన స్వామికి జరిగినటువంటి అవమానాన్ని, సతీదేవి దేహత్యాగాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటున్నాడు వీరభద్రుడు. దానివల్ల ఆయన మనస్సు దహించుకుపోతోంది. ఆ క్రోధంతో ధర్ముడు, కశ్యప ప్రజాపతి, అంగిరసుడు, కృశాశ్వుడు, దత్త మహర్షి ఇట్టా వీళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ శిరస్సుల మీద పాదంతో తన్నాడు. దేవమాత అయినటువంటి సరస్వతి ముక్కు కొనగోటితో గిల్లాడు, ముక్కు గిల్లాడు. పగబట్టిన తాచుపాములాగా కోపావిష్టుడైనటువంటి వీరభద్రుడు దేవతలను, మహర్షులను అనేక విధాలుగా హింసించి కూడా శాంతించల. ఇంకా ఎవడైనా ఎక్కడైనా దాక్కోనున్నారేమో అని అన్ని చోట్ల వెతికి చూశాడు. ఇంతలో మణిభద్రుడు భృగు మహర్షిని నేల మీద పడేసి ఆయన గుండెల మీద కాలుతో తొక్కిపెట్టి ఆయన యొక్క గడ్డాన్ని, మీసాన్ని పెరికి పడేశాడు మణిభద్రుడు. దక్షుడు శివుణ్ణి నిందించినటువంటి సమయంలో పళ్ళు కనబడేటట్టు నవ్వాడు పూషుడు, అంటే సూర్యుడు. ఏకాదశి రుద్రుల్లో పూషుడు ఒక ఆయన. ఆ సూర్యుడి యొక్క దంతాలను చండు అనేవాడు పీకి పడేశాడు, ఊడగొట్టేశాడు. అలాగే కనుసైగతోటి ప్రోత్సహించాడు భగుడు అనేటువంటి ఆయన. అటువంటి భగుడిని నేల మీద దొర్లించి కళ్ళు పీకి పడేశాడు నందీశ్వరుడు. ఆ యజ్ఞశాలలో కూర్చొని ఉన్నటువంటి స్వాహ, స్వధ, దక్షిణ అనేటువంటి దేవతలని, మంత్రతంత్రాధిష్టాన దేవతలని, ఇతరులను అనేక దురవస్థలకు గురి చేశారు వీరభద్రుడి యొక్క బ్యాచ్ వాళ్ళు.
అగ్నివేదిక మీద ఇసుక పోశారు. అక్కడ భయంతో దాక్కుని ఉన్నటువంటి ఆ బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షుణ్ణి రుద్రగణాలు వెతికి పట్టుకుని బలవంతంగా బయటికి లాగి వీరభద్రుడి దగ్గర నిలబెట్టారు. వీరభద్రుడు రౌద్రంతో చెక్కుళ్ళు పట్టుకొని ఖడ్గంతో తల నరకపోయినాడు. కానీ దక్షుడి యొక్క యోగ మహిమ వల్ల, తపశక్తి వల్ల వీరభద్రుడికి అతని యొక్క తల నరకటం సాధ్యం కాదు. శస్త్రాస్త్రాలతోటి ఆ తలను నరకటం అసంభవం అని అర్థం చేసుకొని గుండె మీద 2 కాళ్లతో నిలబడి చేతుతో తల పట్టుకొని మెలిపెట్టి తిప్పేసి తెంపేశాడు. అంటే మనం ఒక జామ పండునో లేదా ఒక వంకాయనో చుట్టూ నుంచి కొయ్యాలనుకోండి, ఒక బీరకాయనో ఏం చేస్తాం మనం, కత్తిగానే ఏదన్నా లేనప్పుడు గుండ్రంగా మెలిపెడతాం. అలా మెలిపెడితే టక్కన ఆ తొడేం ఊడిపోతుంది. అట్ట మెలిపెట్టి తలకాయ తుంపేశాడు. ఆ తుంపేసి ఆ తల పట్టుకొని అగ్నిహోత్రంలో పరేశాడు. చీకట్లను పారదూరైనటువంటి సూర్యుడులాగా సమస్త శత్రువుల యొక్క నిర్మూలనం చేసి అక్కడ ఉన్నటువంటి యజ్ఞకార్యాన్ని ఆ యజ్ఞ విధ్వంసాన్ని పూర్తి చేసుకుని వీరభద్రుడు శూలపాణి అయి పరమేశ్వరుడి ఎదుట నిలబడ్డాడు. పోయి మొత్తం విధ్వంసం చేసేసి అప్పుడు మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుణ్ణి తన యొక్క సర్వగణాలకి అధ్యక్షునిగా చేశాడు. సూత పౌరాణికుడు చెబుతున్నాడు, ఓ మహర్షులారా, బ్రహ్మగారి యొక్క గాథని, బ్రహ్మగారు ఈ గాథని ఇంతవరకు చెప్పిన తర్వాత నారదుడు విని రుద్రుడు లేనటువంటి యాగానికి దేవతలతో కూడి వెళ్ళి విష్ణువు పరాభవాన్ని పొందడానికి కారణం ఏంటి అని అడిగాడు. ఇది అద్భుతమైన ప్రశ్న. విష్ణుమూర్తి కూడా సర్వజ్ఞుడే. అక్కడికి వెళితే అవమానం పాలవుతానని తెలుసు, అయినా కూడా ఎందుకు వెళ్ళాడు? దీనికి ఒక కథ ఉంది, శ్రద్ధగా వినండి. పూర్వం క్షువుడు అనేటువంటి ఒక మహా తేజస్వి అయినటువంటి ఒక రాజుగారు ఉండేవాడు. చవనపుత్రుడైనటువంటి దధీచి మహర్షి ఈ రాజుగారికి మంచి మిత్రుడు. చాలా కాలం తపస్సు విషయంలో వాళ్ళిద్దరికీ ఒక వివాదం పుట్టింది. ఆ వివాదం అప్పట్లో చాలా అల్లకొల్లాలను రేపింది. చాలా కాలం తపస్సు విషయంలో బ్రాహ్మణుడే అందరికంటే శ్రేష్ఠుడు అని శివభక్తుడైనటువంటి దధీచి అన్నాడు. అప్పుడు అష్టదిక్పాలకుల శరీరాలన్నీ తానే ధరిస్తున్నాడు కాబట్టి, వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తున్నాడు కాబట్టి రాజే శ్రేష్ఠుడు అని అక్షువుడు అన్నాడు. ఇద్దరికి మధ్య వివాదం అది. ఇంకా ఇట్లా అన్నాడు ఆ రాజు, ఓ చవనపుత్ర దధీచి, రాజధర్మాలను చెప్పినటువంటి వేదం రాజు సర్వదేవతా స్వరూపుడని చెబుతోంది. అటువంటి దేవతను నేనే కాబట్టి రాజు బ్రాహ్మణుడి కంటే కూడా శ్రేష్ఠుడు కాబట్టి నువ్వు నన్ను పూజించాలి. ఇది రాజు మాట. అందుకనే నా విష్ణు పృథ్వీపతి అని ఒక సామెత ఉంది, వేదవాక్యే. అంటే విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడు. ఇక్కడ వేదశాస్త్ర విరుద్ధమైనటువంటి ఈ రాజుగారి అభిప్రాయాన్ని విని భృగువంశ సంజాతుడైనటువంటి దధీచికి కోపం వచ్చింది. వెంటనే ఎడమ చేతి ముష్టితోటి ఆ రాజుగారి తల మీద కొట్టాడు. అప్పుడు దుర్బుద్ధి అయినటువంటి ఆ రాజుగారు కోపం వచ్చి దధీచిని కత్తితో చీల్చి ఇప్పుడెవరు శ్రేష్ఠుడు అని గర్జించాడు. అప్పుడు మహర్షి నేల మీద పడిపోయి భృగువంశంలో శ్రేష్ఠుడైనటువంటి శుక్రాచార్యుని స్మరించాడు. వెంటనే శుక్రుడు అక్కడికి వచ్చాడు. తన మృత సంజీవిని విద్య చేత రెండుగా చీల్చివేయబడినటువంటి దధీచి దేహాన్ని సంధించాడు, కలిపాడు. అలా సంధించి శివభక్తులలో శ్రేష్ఠుడు, మృత్యుంజయ ఉపాసనను లోకంలో ప్రవర్తింపజేసినటువంటి వాడు, అసురులకు గురువు, నీతిశాస్త్ర విశారదుడు అయినటువంటి ఆ శుక్ర భగవానుడు
దధీచికి అత్యంత రహస్యము, పవిత్రము, మహామహిమోపేతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ విధంగా దధీచతాత సంపూజ్య శివం సర్వేశ్వరం ప్రభుం మహామృత్యుంజయం మంత్రం శ్రౌతమగ్ర్యం వదామితే త్ర్యంబకం యజామహే త్రైలోక్య పితరం ప్రభుం త్రిమండలస్య పితరం త్రిగుణస్య మహేశ్వరం త్రితత్వస్య త్రివన్హేశ్చ త్రిధా భూతస్య సర్వతః త్రిదివస్య త్రిబాహోశ్చ త్రిధా భూతస్య సర్వతః త్రిదేవస్య మహాదేవ సుగంధిం పుష్టివర్ధనం సర్వభూతేషు సర్వత్ర త్రిగుణేషు కృతౌ యథా. ఇది శ్లోక రూపంలో ఉన్నది. మనం త్రయంబకం యజామహే అనేటువంటిది మంత్రం. అది శ్లోకానికి ఉపదేశం అక్కర్ల, ఎవరైనా చదువుకోవచ్చు. అందుకని పురాణాలన్నీ కూడా శ్లోకాలు ఇస్తాయి మనకి, మనం తరించడం కోసం. శ్లోకం చదువుకోవటానికి వర్ణాలతో పని లేదు, ఏ వర్ణం వాడైనా చదువుకోవచ్చు. వచ్చా దధీచి శివభగవాన్ని పూజించి వేదోక్తము సర్వశ్రేష్టమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. త్రయంబకం యజామహే, ముల్లోకాలకు తండ్రి, రక్షకుడు, అగ్ని చంద్ర సూర్య మండలాలను సృష్టించినటువంటి వాడు, సత్వరజస్తమో గుణములపై సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం కలిగినవాడు, వాత పిత్త శ్లేషముల చేత 3 శరీర తత్వాలను పాలించేవాడు, ఆహవనీయ గార్హపత్య దక్షిణాగ్నులను 3 అగ్నులుగా పాలించేవాడు, పృథ్వీ జలము అగ్ని అను 3 బాహువుల వంటి 3 మూర్త భూతములతో సర్వమును వ్యాపించి ఉన్నవాడు, స్వర్గాది లోకస్వరూపుడు, సుఖదుఖ మోహాత్మకమైనటువంటి జగత్తునందు సర్వత్రా వ్యాపించి ఉండేవాడు, త్రిమూర్తి స్వరూపుడైనటువంటి శివుడిని పూజించదము. సుగంధిం అంటే మహాదేవుడు సర్వభూతాలలో, సర్వ ప్రాణులలో, సత్వరజస్తమో గుణాలలో, సర్వకర్మలలో సుగంధములాగా వ్యాపించి ఉన్నాడు అని అర్థం. ఇంద్రియేషు తథాన్యేషు దేవేషు చ గణేషు చ పుష్పే సుగంధివస్సూర సుగంధి మమరేశ్వరః పుష్టిశ్చ ప్రకృతేర్యస్యాం తత్పురుషాద్యై ద్విజోత్తమ మహదాది విశేషాంత వికల్ప స్యాపి సువ్రత విష్ణోః పితామహస్యాపి మునీనాంచ మహామునే ఇంద్రస్య చ దేవానాం తస్మాద్వై పుష్టివర్ధనః తం దేవమమృతం రుద్రం కర్మణా తపసాపి వా స్వాధ్యాయేన చ యోగేన ధ్యానేన చ ప్రజాపతే. ఆ దేవదేవుడు పుష్పములలో సుగంధంలాగా ఇంద్రియాలలో, ఇతర దేవతలలో, శివగణాలలో వ్యాపించి ఉన్నాడు. పుష్టివర్ధనం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఓ వ్రతనిష్ఠుడా, మహత్తు మొదలైనటువంటి పరమాణుగత విశేషం వరకు వివిధ కార్యరూపాలలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క పుష్టి అంటే బలం పురుషుడైనటువంటి శివుడి నుంచి లభించింది. ఓ మహర్షి, విష్ణువుకి, బ్రహ్మకి, ఇంద్రుడికి, దేవతలకి, మునీశ్వరులకి బలం ఇవ్వడం చేతనే శివుడు పుష్టివర్ధనుడవుతున్నాడు. ఓ ప్రజాపతి, అమృత స్వరూపుడైనటువంటి ఆ రుద్రదేవుని యొక్క వేద విహిత కర్మానుష్ఠానం చేత గాని, తపస్సు చేత గాని, వేదాధ్యయనము వల్ల గాని, యోగము చేత గాని, ధ్యానము చేత గాని ఆరాధించాలి అని చెప్తూ ఉన్నాడు. సత్యే నాణ్యేన సూక్ష్మగ్రా మృత్యు
పాశాద్భవ స్వయం బంధమోక్షకరో యస్మాత్ ఊర్వారుకమివ ప్రభు. ఇది సత్యము చేత గాని ఇతర ఆరాధనా పద్ధతుల వల్ల గాని పూజింపబడినటువంటి శివప్రభు దోసకాయని తీగ నుంచి ఎట్లాగైతే విడిపడేటట్టు చేస్తుందో భక్తుణ్ణి మిక్కిలి భయంకరమైనటువంటి మృత్యుపాశం అనేటువంటి బంధం నుండి విముక్తిని కలిగిస్తాడు. అది ఊర్వారుకమివ బంధనాత్ అంటే. ఈ మృత సంజీవిని మంత్రం సర్వశ్రేష్టమైంది. నువ్వు ప్రీతితోటి శివుణ్ణి స్మరించుకుంటూ నియమంతో దీన్ని జపించు. జపం పూర్తి చేసిన తరువాత హోమం చేయి. రాత్రింబవళ్ళు నీళ్లు తాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రంతో అభిమంత్రించి తాగు. దీనిని శివుడి యొక్క సన్నిధిలో ధ్యానం చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా అపమృత్యు దోషం వాళ్ళని అంటదు. అలాగే న్యాసాధికం పూర్తి చేసి భక్తవత్సలుడు మంగళకరుడైనటువంటి శివుణ్ణి యథావిధిగా పూజించి ఈ మంత్రాన్ని జపించి దుఃఖం నుండి విముక్తిని పొందు అని బోధించాడు శుక్రుడు. ఈ మంత్రానికి ధ్యాన శ్లోకం ఉంది, చెబుతాను విను అని. ఆ ధ్యాన శ్లోకాన్ని గనక జపించినటువంటి జ్ఞాని శంభుడి యొక్క అనుగ్రహం వల్ల శీఘ్రంగా మంత్రసిద్ధి పొందుతాడు అని ధ్యాన శ్లోకం చెబుతున్నాడు. హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుధృచ్యతోయం శిరస్సించంతం కరయోర్యుగేన దధతం స్వాంకే సకుంభౌ కరౌ అక్షస్రం మృగహస్త అంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్ పీయూషార్ద్రతనుం భజే సగిరిజం త్రక్షం చ మృత్యుంజయం. పద్మాల వంటి రెండు చేతుల యందున్నటువంటి రెండు కుంభాలతోటి నీటిని పైకి గ్రహించి శిరస్సు మీద అభిషేకించుకున్నటువంటి రెండు చేతులతో తన ఒడిపై రెండు కుంభములను ధరించినటువంటి, ఒక చేతితో అక్షమాలను మరొక చేతితో మృగాన్ని కలిగి ఉన్నట్టి, పద్మమునందు ఆసీనుడై ఉన్నట్టి, శిరస్సుపై ఉన్న చంద్రుడి నుండి జాలువారిన అమృతంతో తడిసినటువంటి దేహము కలిగినట్టి, పార్వతీదేవితో కూడి ఉన్నటువంటి, పార్వతీదేవి వేరుగా ఉండదు, ఆయనలోనే ఉంటుంది. ఎందుకని? అర్ధనారీశ్వరుడు కదా. 3 కళ్ళు గల మృత్యుంజయుణ్ణి ధ్యానిస్తాను అని ఈ శ్లోకానికి అర్థం. ఓ మహర్షులారా, ఈ విధంగా మృత సంజీవిని విద్యను ఉపదేశించి శుక్రాచార్యుడు తన స్థానానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు దధీచి మహాముని శివుడి యొక్క వైభవాన్ని స్మరించుకుంటూ తపస్సు కోసం అడవికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మహామృత్యుంజయ మంత్రాన్ని యథావిధిగా జపం చేసుకుంటూ చాలా కాలం తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆ పరమశివుడి నుంచి 3 వరాలు పొందాడు. ఆ 3 వరాలు ఏంటంటే, మొదటిది వజ్ర సదృశ్యమైనటువంటి ఎముకలు. అందుకనే ఆయన వెన్నెముక నుండి ఇంద్రుడు వజ్రాయుధం తయారు చేసుకున్నాడు. ఆయన చేసిన తపస్సు వల్ల ఆయన ఎముకలు ఏమైపోయినాయి? వజ్రంలాగా కఠినమైనవి. అలాగే అవద్ధత్వం అంటే ఎవడి చేత చావు లేకుండా ఉంటాం, దైన్యం లేనటువంటి జీవితం. 3 వరాలు పొందాడు. మొదటిది ఆయన ఎముకలన్నీ దృఢంగా వజ్రంలాగా ఉండడం. రెండోది ఆయనను ఎవ్వరూ చంపలేకపోవడం అంటే అవధ్యత్వం. మూడోది దైన్యం లేనటువంటి జీవితం. ఈ 3 వరాలు పొంది ఆనందంతో దధీచి తన మిత్రుడైనటువంటి క్షుభ మహారాజు దగ్గరికి వెళ్ళి తన యొక్క అరికాలితోటి ఆ రాజుగారి శిరస్సు మెత్తన్నాడు. అప్పుడు విష్ణు గౌరవ గర్వితుడైనటువంటి ఆ రాజుగారు మహారోషంతో దధీచిని మళ్ళీ కత్తితోటి నరికాడు. అయితే ఇక్కడ శివుడి యొక్క వరప్రభావం వల్ల దధీచికి ఎటువంటి హాని కలగల.
ఇంతకుముందు 2 ముక్కలు చేశాడు కదా, ఇప్పుడు వల్లగాల. ఎందుకని? అవధ్యుడిగా వరం పొందాడుగా. అటువంటి దధీతిని చూచి బ్రహ్మపుత్రుడైనటువంటి ఆ క్షువుడు విస్మితుడై ఆశ్చర్యపోయి వెంటనే అడవికి వెళ్ళి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశాడు. అతడి యొక్క భక్తికి ఏకాగ్రతకి సంతోషపడి విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు విష్ణుమూర్తికి తాను ఆ దధీచి పట్ల పొందినటువంటి అవమానం విన్నవించుకున్నాడు ఆ క్షువుడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ క్షువుని యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఈ విధంగా అన్నాడు: వత్స, దధీచి చెప్పింది సత్యం. అతడు భృగువంశ సంజాతుడు, మహాతపస్సంపన్నుడు, విశేషించి శివారాధన తత్పరుడు. అతనికి గనక దుఃఖాన్ని కలిగిస్తే నిన్ను నన్ను కూడా శపించగలుగుతాడు. మనిద్దరం కలిసి ప్రయత్నించినా కూడా ఆ దధీచిని జయించలేం. అయినా నువ్వు నా భక్తుడివి కాబట్టి అతడి మీద విజయాన్ని సాధించడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే ఆ ప్రయత్నం నెరవేరదు. పైగా ఆయన శాపానికి గురై దక్షయజ్ఞంలో శివుడి వల్ల వినాశనాన్ని పొంది తిరిగి నేను పునరుత్థానాన్ని పొందుతాను. ఇది మూల కథ, మూల కారణం. విష్ణువు అక్కడికి వెళ్ళటం వీరభద్రుడి చేతిలో అవమానం పొందటానికి అని చెప్పి ఆ మాయావి అయినటువంటి ఆ విష్ణుమూర్తి శివుని యొక్క మనోరథాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నిమగ్నమైనాడు. మరి ఆ విష్ణుమూర్తికి దధీచికి మధ్య మరి ఎటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది, ఆ యుద్ధం యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే రేపటిదాకా మీరంతా వేచి ఉండక తప్పదు. ఎందుకంటే మనం అనుకున్న ప్రకారం గంట అయిపోయింది. కాబట్టి రేపటి రోజు మరి ఆ విష్ణువుకి దధీచికి జరిగినటువంటి యుద్ధం, తదనంతర పరిణామక్రమం అంతా కూడా శివుడి యొక్క అనుగ్రహంతో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహన